హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్స్ సొగస్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్యూడి తర్మలో విద్యానగర్లో ఉన్న శ్వేతా శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి పట్టు శారీస్లో లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చూసేద్దామా? శ్వేతా శారీ మందిర్లో శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు నర్సింగ్ గారు రెడీగా ఉన్నారు. హలో నర్సింగ్ గారు. హలో అండి. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? మీకు కంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్ చూపించబోతున్నాను. అంటే టోటల్ అన్ని కూడా కంచిపట్టు శారీస్? అంటే కొన్ని కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్, కొన్ని కంచిపట్టులో వేరే ఫ్యాన్సీ డిజైన్స్ అలా. ఓకే, కొన్ని ఏమో బ్రైడల్ కలెక్షన్, కొన్ని ఏమో డిజైనర్. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? ఓకే మేడం. ఈ కలర్ వచ్చేసి టమాటో పింక్ ఇంకా రెడ్ మిక్స్ మేడం. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్, అది కూడా మనకి డిజైనర్ పళ్ళు ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా అంటే ఏ శారీలో కూడా నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. మొత్తం అంతా కూడా మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా డిజైన్ ఇచ్చేసి వన్ సైడ్ అంటే 2 సైడ్స్ కూడా అడ్జస్ట్లో మనకి ఒక బాక్స్ లాగా డిజైన్ చేశారు. అంటే శారీ కలర్ కనిపించేటట్లుగా డిజైన్ చేసి 2 మ్యాంగోస్ని అంటే లీఫ్ షేప్లో ఉన్నటువంటి 2 మ్యాంగోస్ని డిజైన్ చేశారు. ఇక్కడ దీంట్లో మనకి రెడ్ కలర్ అలాగే పింక్ కలర్ కూడా యూస్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. మిడిల్లో అంతా కూడా మనకి డైమండ్స్ ఎక్కువ మనకి జరీ కనిపించేటట్లుగా ఇచ్చారు. ఇక్కడ మనకి ఒకటి పింక్ ఇస్తే ఇంకొకటి రెడ్ కలర్ కాంబినేషన్తో అంటే 2 కలర్స్ కాంబినేషన్తో మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. దీనికి ఏంటంటే సింపుల్గా పళ్ళు బోర్డర్స్ అంటూ సపరేట్గా ఇస్తారు కదా, దీనికి సింపుల్గా చిన్నగా లీఫ్ లాగా ఉండే ఒక సన్నటి డిజైన్ క్రియేట్ చేశారనమాట. ఇదే డిజైన్ మనకి 2 సైడ్స్ కూడా వస్తుంది. ఇదంతా కూడా మీకు మిడిల్లో సారీ డిజైన్. ఓకే, ఇదంతా కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ మేడం. మ్యాట్ ఫినిషింగ్ బ్యాక్గ్రౌండ్ లో మనకి మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. జకాట్ బూటా ఉంటుంది మేడం, మొత్తం జకాట్ బూటా. ఓకే, త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే చిన్న చిన్న బూటీస్ వస్తాయి. బోర్డర్స్ అండి 2 వైపులు కూడా టర్నింగ్ బార్డర్ ఉంటుంది మేడం. టర్నింగ్ బార్డర్. ఈ బార్డర్ లో డిజైన్ కూడా మీకు మామిడి పిందెల డిజైన్ ఉంటుంది మేడం. మామిడి పిందెలకు అవుట్లైనింగ్ డిజైన్ అంతా కూడా మీకు ఇలా ఫ్లవర్ డిజైన్ ఇస్తారు మేడం. ఫ్లవర్ డిజైన్ ఇస్తారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే బిగ్ బోర్డర్ వచ్చిందా? అవును మేడం. ఓకే, మనకి ఈ సారీకి 2 సైడ్స్ కూడా ఇలాగే బిగ్ బోర్డర్ వస్తుంది. ఇట్లా కట్ వర్క్ స్టైల్లో వచ్చింది అనమాట. ఒక అంటే హిల్ టైప్ లో క్రియేట్ చేశారు. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఇది బ్లౌజ్ అండి. ఇది ఓకే, బ్రోకెట్ స్టైల్లోనే బ్రోకెట్ స్టైల్లో చిన్న చిన్న డిజైన్ తోటి మీకు మొత్తం బ్రోకెట్ డిజైన్ వీవింగ్ చేశాడు మేడం. ఓకే, బోర్డర్స్ అంటూ ఏం సపరేట్ గా ఇవ్వలేదు. మొత్తం బ్లౌజ్ అంతా కూడా మనకి ఇట్లాగే చిన్నగా డిజైన్ వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు. మొత్తం అంతా కూడా మనకి జరీతో వచ్చింది బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా. ఇది ఇట్లాంటి టైప్ ఆఫ్ సారీస్ కంటే మనకి ఇంకా వర్క్ చేయించుకున్నా కూడా ఏం కనిపించదు. ఒకవేళ వర్క్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక కాంట్రాస్ట్ కలర్స్ అంటే బ్లూ కానీ గ్రీన్ కానీ ఏదైనా కలర్స్తో మనం ఏదైనా స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే కనిపిస్తుంది. కానీ శారీ టోటల్గా చూసినట్లయితే చాలా అందంగా ఉంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ కాస్ట్ వచ్చేసి మీకు 25,889. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మరో శారీ మేడం. అది కూడా బ్రైడల్ కలెక్షన్. ఇది కూడా బ్రైడల్ కలెక్షన్, లైట్ కలర్స్ కాంబినేషన్ లో వచ్చింది. అంటే ఇందాక చూసింది కొంచెం మనకి రెడ్ షేడ్ అలాగా మిక్స్ ఉంది కదా మేడం. ఓకే, ఇది గ్రీన్స్. దీంట్లో కూడా పళ్ళు మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చేసి దాంట్లో మనకి జిగ్జాగ్ లాగా లైన్స్ వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. మిడిల్ లో చూసినట్లయితే మామిడి పిందెల డిజైన్ బిగ్ సైజ్ లో ఇచ్చారు. అది కూడా మనకి అంటే పళ్ళు ఏదైతే కాంట్రాస్ట్ కలర్ అనుకున్నామో ఆ కలర్ కాంబినేషన్ తో కనిపించేటట్లుగా మ్యాంగోస్ ని బిగ్ మ్యాంగోస్ ని మిడిల్ లో డిజైన్ చేశారనమాట. అంటే టోటల్ గా పళ్ళు అంతా కాకుండా మిడిల్ లో ఒక లైన్ లాగా ఇచ్చేసారు. దాంట్లో అక్కడక్కడ కూడా మనకి ఒక డాట్స్ టైప్ లో క్రియేట్ చేశారు జరీతో. సారీ అంతా కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. పైన కడ్డీ స్టైల్లో ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చేటట్లుగా మనకి అంటే టెంపుల్ టైప్ లో వచ్చేటట్లుగా చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇదంతా సారీ మిడిల్ పార్ట్ అండి. ఓకే, మిడిల్ పార్ట్ లో ఏంటంటే మీకు మొత్తం మ్యాట్ ఫినిషింగ్ పైన మీకు సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ ఇచ్చారు మేడం. మ్యాట్ ఫినిషింగ్ పైన సెల్ఫ్ కలర్తోనే మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. క్రీపర్ ఇచ్చారు. ఆ క్రీపర్లో కూడా ఈ ఫ్లవర్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ లుక్ ఉంది. ఈ ఫ్లవర్లో కూడా మిడిల్లో వచ్చేసి మనకి గ్రీన్ ఒక చోట, రెడ్ ఒక చోట, 2 కలర్స్ తీసుకున్నారు. 2 కలర్స్ కాంట్రాస్ట్ తోటి అంటే సారీ బ్యాక్గ్రౌండ్ కలర్ పైన మీకు మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ తోటి మీకు ఓకే 2 కలర్స్తో మనకి ఫ్లవర్ ఇచ్చేసి మిగిలిందంతా కూడా సారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో మనకి పెటల్స్ వచ్చేటట్లుగా క్రియేట్ చేశారు. అలాగే క్రీపర్ కూడా మనకి సేమ్ శారీ కలర్ కాంబినేషన్ కనిపించేటట్లుగా ఇచ్చారనమాట.
ఫుల్ శారీ అంతా కూడా ఇట్లాగే 2 కలర్స్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్తో అలాగే సెల్ఫ్ కలర్ క్రీపర్తో మనకి కంటిన్యూ చేశారు. కింద బోర్డర్లో మనకి పికాక్స్ డిజైన్ వచ్చింది. మొత్తం అంతా మనకి జరీ ఇచ్చారు, కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు అనమాట. అంటే శారీలో పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. దీంట్లో డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా అలాగే చాలా నీట్గా డిజైన్ చేశారనమాట. అంటే ఒక క్రీపర్ మీద పికాక్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నట్లుగా తీసుకున్నారు. పైన వచ్చేసరికి మనకి ఇట్లా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది మేడం. 2 సైడ్స్ కూడా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అదే బోర్డర్స్ని మనకి కంటిన్యూ చేశారు. పైన వచ్చేసి మనకి కడ్డీ స్టైల్లో ఒక ప్లెయిన్ బోర్డర్, అలాగే కింద పికాక్స్తో ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ని మనకి కింద పార్ట్లో క్రియేట్ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి? ఇది కాస్ట్ వచ్చేసి మీకు 21,889. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? మరో శారీ మేడం, ఇది కూడా బ్రైడల్ కలెక్షన్. బ్రైడల్ కలెక్షన్, బ్రైట్ లుక్ ఉంటుంది. బ్రైట్ లుక్ ఉంటుంది. పళ్ళు అంతా కూడా మీకు 1 మీటర్ పళ్ళు మేడం. 1 మీటర్ పళ్ళులో కూడా మొత్తం మీకు జరీ ఫుల్ రిచ్ జరీ పళ్ళు మేడం. జరీ పళ్ళు, ఫుల్ జరీ పళ్ళు ఇచ్చారు. ఇది 1 మీటర్ పళ్ళు వచ్చింది. ఫ్లవర్ డిజైన్ వచ్చింది. దీంట్లో 2 ఫ్లవర్స్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకి బిగ్ సైజ్లో ఫ్లవర్ వస్తుంది డిఫరెంట్ షేప్లో, ఇంకొక ఫ్లవర్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్లో ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఇక్కడ ఎట్లా మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా కడ్డీ స్టైల్లో ఒక బోర్డర్ తీసుకున్నారు. అంటే పూర్తిగా కడ్డీ స్టైల్లో ఇవ్వకుండా లోపలంతా కూడా మనకి చిన్న చిన్న డైమండ్స్ కనిపించేటట్లుగా కొంచెం డిజైనర్గా ఇచ్చారనమాట. కింద బోర్డర్ వచ్చేసరికి వేరియేషన్ చూపించారు. మనకి పళ్ళులో ఏమో మనకి 2 బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. కింద సిల్వర్ జరీతో ఉన్నటువంటి ఒక ఫ్లవర్ బోర్డర్, దాంట్లోనే మనకి ఫ్లవర్ వచ్చేసి ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది, బ్రైట్ లుక్. అలాగే బ్యాక్ ఏదైతే క్రీపర్ ఉందో ఆ క్రీపర్ అంతా కూడా మనకి కొంచెం డల్ ఫినిషింగ్తో క్రియేట్ చేశారనమాట. అంటే ఈ ఫ్లవర్ని హైలైట్ చేయడం కోసం మనకి బ్యాక్గ్రౌండ్లో లీవ్స్ అనేది కూడా మనకి జరీతో ఇచ్చినా కూడా కొంచెం డల్గా కనిపించేటట్లుగా ఇచ్చారు. తర్వాత పైన ఏదైతే చిన్న చిన్న డైమండ్స్తో ఉన్న బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. అంటే పళ్ళులో ఓన్లీ ఈ 2 లైన్స్తో అంటే 2 డిజైన్స్తో ఉన్న బోర్డర్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ శారీ మిడిల్ పార్ట్లోకి వచ్చేసరికి వేరియేషన్ ఉంటుంది. పైన మీకు మళ్ళీ మామిడి పిందెల డిజైన్ చేశాడు. అంటే పళ్ళులో ఆ డిజైన్ లేదండి. ఓకే, పళ్ళులో వచ్చేసి ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ని మిస్ చేశారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మిగిలిన శారీ పార్ట్ అంతా కూడా ఈ బోర్డర్ని కూడా కంటిన్యూ చేశారనమాట. అంటే మనకి 3 బోర్డర్స్ ఉంటుంది. ఓకే, మిడిల్ పార్ట్లో మీకు బుటా కూడా ఏంటంటే మీకు స్ప్రే డిజైన్ బుటా ఇచ్చాడు మేడం. ఓకే, స్ప్రే డిజైన్. ఓకే, అది కూడా మనకి కల్సెం లాగా తీసుకున్నారు. మిడిల్ పార్ట్లో చుట్టూ అంతా ఒక క్రీపర్ని ఇచ్చారనమాట. చిన్న చిన్న బుటీస్ దగ్గరగా త్రూ అవుట్ శారీ అంతా కూడా వస్తుంది. ఇట్లాగే బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ ఉంటుంది మేడం. అంటే ఏదైనా వర్క్ చేసుకోవడానికి వీలుగా ఇచ్చారు. పైన సేమ్ అండి మనకి కడ్డీ స్టైల్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. అంటే మనకి పళ్ళులో కింద 2 లైన్స్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ని మనకి కింద కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు 17,889 అండి. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? ఇది కూడా మరో శారీ మేడం. ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ శారీ. బ్రైడల్ కలెక్షన్. ఓకే, ఈ కలర్ ఏ శారీలో ఉన్నా కూడా చాలా అందంగా ఉంటుంది. అది ఇంకా పట్టులో జరీతో కలిసేసరికి ఇంకా అందంగా ఇంకా బ్రైట్ గా ఉంటుంది మేడం కలర్. ఇది వచ్చేసి ఇదంతా పళ్ళు పార్ట్ మేడం. పళ్ళు పార్ట్లో కూడా మీకు మొత్తం సెల్ఫ్ డిజైన్ తోటి జకాట్ వివింగ్ తోటి బ్రొకెట్ బుట్టా తోటి వివింగ్ చేస్తాడు. ఓకే, ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చి మధ్యలో జిగ్జాగ్ లైన్ లాగా ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ లో కూడా మనకి ఒక చోట అవుట్ లైన్ కొంచెం డార్క్ కలర్ తీసుకుంటే ఇంకొక చోట బచ్చలపొండి రంగు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనికి మళ్ళీ 2 సైడ్స్ కూడా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారనమాట. ఒకటి టర్నింగ్ క్రీపర్ లాగా ఒకటి, ఇంకొక డిఫరెంట్ డిజైన్స్తో ఒక బోర్డర్. అంటే మొత్తం మీద చూసినట్లయితే ఒక బోర్డర్ లాగా ఒక 3 ఇంచెస్ బోర్డర్ లాగా 2 సైడ్స్ కూడా ఇచ్చారు. ఈ పళ్ళుకి 2 వైపులా కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. మిడిల్లో అంతా కూడా మనకి స్మాల్ ఫ్లవర్స్ వస్తుంది. పైన బోర్డర్ కడ్డీ బోర్డర్ మేడం. కడ్డీ బోర్డర్ లో చెక్స్ డిజైన్ ఉంటుంది. అది డైమండ్ షేప్ లో డిజైన్ ఉంటుంది మేడం. ఓకే, కడ్డీ బోర్డర్ లో చిన్న చిన్న డైమండ్స్ లాగా డిజైన్ వచ్చింది. దీని ఎడ్జ్ కూడా కాంట్రాస్ట్ తీసుకోండి మేడం. దీని ఎడ్జ్ కలర్ పైపింగ్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ తీసుకోండి మేడం. ఓకే, సారీ ఓపెన్ చేసి చూద్దాం. జకార్డ్ పైన జరీ బూటా, మళ్ళీ మిడిల్ లో వచ్చేసి బ్రౌన్ కలర్ తోటి మీకు డిజైన్ చేశాడు. ఓకే, కొంచెం కాపర్ కలర్ లాగా కనిపిస్తుంది. కాపర్ కలర్ తో డిజైన్ చేశారు. చుట్టూ పెటల్స్ వచ్చేసి మనకి ప్యూర్ జరీ యూస్ చేశారు. అంటే జరీ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఇట్లాగే దగ్గరగా ఇచ్చారు. కింద బోర్డర్, ఇక్కడ బోర్డర్ వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్ గా పైన బోర్డర్. మళ్ళీ దాని పైన ఏంటంటే ఇది అంతా స్ప్రే టిష్యూ మేడం. ఇది స్ప్రే టిష్యూ పైన మీకు ఈ లోటస్ ఫ్లవర్ తో డిజైన్ చేశాను మేడం. లోటస్ ఫ్లవర్ పింక్ కలర్ తీసుకున్నారు.
తీసుకున్నారు. దీని అంటే అవుట్ లైన్ అంతా పింక్ కలర్ తోటి తీసుకున్నాం. అంటే మిడిల్ పార్ట్ ఉంది కదా మేడం, ఓకే శారీ కలర్ తోటి అవుట్ లైనింగ్ డిజైన్ చేశాడు మేడం. ఓకే శారీ కలర్ తో మనకి కొంచెం క్రీపర్ లాగా వచ్చేటట్టు ఒక లోటస్ ఫ్లవర్ ని తీసుకున్నారు. కింద బోర్డర్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ గా మనకి పైన ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో త్రూ అవుట్ శారీ అంతా కూడా అదే కంటిన్యూ అవుతుంది, సేమ్ బోర్డర్. దీని బ్లౌజ్ వచ్చేసి మనకు జకాట్ ఇచ్చాడు మేడం. ఓకే ఇది వచ్చేసి మనకి మొత్తం అంటే ప్లెయిన్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ కూడా మిడిల్ పార్ట్లో మనకి జరీ యాడ్ చేయకుండా సేమ్ మనకి పళ్ళు అలాగే శారీ ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో డిజైన్ చేస్తారు. కాకపోతే దీంట్లో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా ఒక డైమండ్ లాగా తీసుకుని చిన్న ఫ్లవర్ని యాడ్ చేస్తారనమాట. దీని మీద మనం ఏదైనా జరీతో వర్క్ చేయించుకున్నా కనిపిస్తుంది. పైన బోర్డర్ వచ్చేసరికి కడ్డీ స్టైల్లో ఏదైతే బోర్డర్ తీసుకున్నారో మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఆ బోర్డర్ని యాడ్ చేశారు. 2 సైడ్స్ కూడా ఈ బ్లౌజ్ పార్ట్కి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది కాస్ట్ వచ్చేసి మీకు 22,889. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మైరో సారీ మేడం. ఓకే ఇది కూడా సాఫ్ట్ మెటీరియల్ మేడం, కంచి పట్టులో బ్లూ కలర్ లైట్ బ్లూ ప్లస్ సాఫ్ట్ ఫాలింగ్ మెటీరియల్ మేడం. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ 1 మీటర్ పళ్ళు మేడం, మొత్తం 1 మీటర్ పళ్ళు. మిడిల్ లో వచ్చేసి ఇట్లా చిన్నగా ఒక డాట్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. మొత్తం కూడా ఒక చాప టైప్ లో వస్తుంది. 2 సైడ్స్ వచ్చేసరికి ఇక్కడ ఒక డ్రాప్ డిజైన్ తీసుకున్నారు. 2 సైడ్స్ మళ్ళీ ఒక క్రీపర్ ని ఇచ్చారు. ఈ క్రీపర్ అంతా కూడా మనకి జరీతో కాకుండా కట్ వర్క్ స్టైల్లో శారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ వచ్చేటట్లుగా డిజైన్ చేశారు. మళ్ళీ ఎడ్జ్కి వచ్చేసరికి మనకి టెంపుల్ లాగా డిజైన్ వచ్చింది. ఇక్కడ ఏదైతే డిజైన్ తీసుకున్నారో సెకండ్ వైపు కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది. పైన బోర్డర్ అంతా కూడా మనకి కడ్డీ స్టైల్ ఇచ్చారు మేడం. పైన బోర్డర్, కింద బోర్డర్ వచ్చేసి మీకు టర్నింగ్ బోర్డర్ ఉంటుంది మేడం. బ్యాక్గ్రౌండ్ లో మనకి అంటే బ్లూ కలర్ మిక్స్ చేశారు, అలాగే జరీ కూడా మిక్స్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో అలా వస్తుంది. ఆ తర్వాత ఇదంతా కూడా మనకి ఫ్లవర్ అంతా కూడా ఫిల్లింగ్ మనకి జరీతో ఇచ్చి అవుట్లైన్ లుక్ అంతా కూడా మనకి శారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో, అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో కాకుండా శారీ కలర్ కాంబినేషన్తోనే మనకి అవుట్లైన్ లుక్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఒక చిన్న కడ్డీ స్టైల్లో ఒక చిన్న బోర్డర్ తీసుకున్నారనమాట, అంటే కొంచెం వేరియేషన్ కోసం. మీకు శారీ అంతా కూడా మొత్తం మిడిల్లో కూడా మీకు ఒక బూటా వచ్చేసి సిల్వర్ జరీ ఉంటుంది, ఇంకో బూటా వచ్చేసి ఇలా గోల్డ్ జరీ తోటి ఉంటుంది. అంటే సిల్వర్ జరీ కాంబినేషన్ తోటి బూటా వీవింగ్ చేశాను. శారీ కంటిన్యూ ఓవరాల్ గా చిన్న చిన్న బూటా తోటి వీవింగ్ చేశాడు మనం. ఓకే అంటే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ వస్తాయి. ఈ బుటీస్ ఓన్లీ అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్తో మాత్రమే కాకుండా సిల్వర్ కలర్ జరీ అలాగే గోల్డ్ జరీ కూడా మనం తీసుకున్నారనమాట. 2 జరీస్ కూడా మనకి దీంట్లో యూజ్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి మీకు కింది వైపు 2 బోర్డర్స్ ఉన్నాయి కదా మేడం, పై వైపు కడ్డీ బోర్డర్ అండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ కంటిన్యూ చేశారో మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. పైన కడ్డీ స్టైల్లో బోర్డర్, అలాగే కింద వచ్చేసరికి ఒక టర్నింగ్ క్రీపర్ వస్తుంది కదా, సేమ్ అదే బోర్డర్ ని మనకి కింద కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి? ఇది మీకు 19,800. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మరో శారీ మేడం. ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ లో మేడం. బ్రైడల్ కలెక్షన్. పళ్ళు 1 మీటర్ పళ్ళు ఇచ్చారు, కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ తో. మిడిల్లో అంతా కూడా మనకి ఒక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్తో మనకి లైన్స్ లాగా తీసుకున్నారు. ఇటు నుంచి చూసినట్లయితే మనకి మొత్తం జరీతో టెంపుల్ డిజైన్ కనిపిస్తుంది. ఇంకొక సైడ్ నుంచి చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మనకి సేమ్ అంటే శారీ ఏదైతే కలర్ ఉందో పళ్ళు కలర్ ఆ కలర్ కాంబినేషన్తో కనిపిస్తుంది. తర్వాత మనకి లైన్స్ లాగా తీసుకున్నారు. ఓకే 2 సైడ్స్ వచ్చేసి మీకు కూడా డిజైన్ ఇట్లా స్ప్రే డిజైన్ పైన మ్యాంగో ఫ్లవర్ డిజైన్ చేశాడు మేడం. శారీ అంతా సారీ అంతా ఫుల్ హెవీ బంచ్ బూటా ఉంటుంది మేడం. ఓకే ఈ బూటా స్టైల్లో వచ్చేసి మీకు హంసల డిజైన్ ఉంటుంది. హంసల డిజైన్. ఓకే దీని అవుట్ లైనింగ్ అంతా కూడా ఇట్లా పర్పుల్ కలర్ డిజైన్ తోటి అవుట్ లైనింగ్ డిజైన్ చేశారు. ఓకే దీని అవుట్ లైన్ అంతా కూడా శారీ పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. ఫుల్ అవుట్ లైన్ అంతా కూడా హంసల్ని డిజైన్ చేశారు లైన్ గా. త్రూ అవుట్ శారీ అంతా కూడా దగ్గరగా ఇలాగే కంటిన్యూ అవుతాయి. అలాగే బోర్డర్స్ అండి, ఈ బోర్డ్ సైడ్ బోర్డర్ వచ్చేసి సేమ్ ఉంటుంది మేడం. ఇది కడ్డీ బోర్డర్లో మీకు మళ్ళీ మిడిల్లో వచ్చేసి ఇట్లా టర్నింగ్ డిజైన్ ఇచ్చాడు మేడం. చిన్నది క్యూట్ గా ఉండేటట్లు ఒక క్రీపర్ డిజైన్ చేశారండి మిడిల్లో. అది కూడా కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చేసరికి ఇంకా అందంగా ఉంది. ప్లస్ చిన్న సైజ్ లో, చాలా స్మాల్ సైజ్ లో క్రీపర్ ఇచ్చారు. మళ్ళీ 2 సైడ్స్కి వచ్చేసి మనకి ఇట్లా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్, అలాగే బోర్డర్స్ పళ్ళు వచ్చేసి మజెంటా పింక్ కలర్ అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. అంటే మీకు పళ్ళులో ఏదైతే మిడిల్ పార్ట్లో డిజైన్ ఉంది కదా మేడం, సేమ్ అలాంటి డిజైన్ మీకు బ్లౌజ్లో పళ్ళులో మనకి మిడిల్ పార్ట్లో టెంపుల్ డిజైన్ ఏదైతే వచ్చిందో సేమ్ డిజైన్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. సేమ్ బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ ని రిపీట్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు 21,889 మేడం.
నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మరొక శారీ మేడం, ఇది కూడా కోలం సిల్క్ మేడం. పళ్ళు డిఫరెంట్గా ఇచ్చారు దీనికి. ఓకే, మనకి పళ్ళు వచ్చేసరికి 2 వేరియేషన్స్ చూపించారు. ఒకటి వచ్చేసరికి జరీ అంటే శారీ కలర్లోనే మనకి జరీ బ్యాక్గ్రౌండ్తో మొత్తం అంతా కూడా కడ్డీ స్టైల్లో ఒక బోర్డర్ వచ్చింది. సెకండ్ బోర్డర్ వచ్చేసరికి 2 కలర్స్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు, లోటస్ ఫ్లవర్ తీసుకున్నారు. అంటే ఎక్కువ పెటల్స్ వచ్చేటట్లుగా లోటస్ ఫ్లవర్ వచ్చింది. ఒకటి వచ్చేసరికి రెడ్ కలర్, ఇంకొకటి మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది. దీనికి మొత్తం క్రీపర్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇదంతా మీకు శారీలో మిడిల్ పార్ట్ మేడం ఇది. ఓకే, పళ్ళులో ఏవైతే ఫ్లవర్ కలర్స్ తీసుకున్నారో రెడ్ అండ్ బ్లూ కలర్, అదే కలర్ కాంట్రాస్ట్ తోటి మీకు 2 బూటాస్ ఇచ్చాడు మేడం. ఓకే, చిన్న చిన్న బుటీస్ ని ఇచ్చారు అన్నమాట, లైన్స్ లాగా. ఇది పై వైపు బార్డర్ పార్ట్ మేడం. ఈ పై వైపు బార్డర్ లో వచ్చేసి మీకు లెమన్ ఎల్లో ఆరెంజ్ మిక్స్ ఉంటుంది మేడం. ఓకే, మీకు మిడిల్ లో వచ్చి మీకు జరీ కట్ ఇచ్చాడు. దీని అవుట్ లైనింగ్ అంతా కూడా సిల్వర్ జరీ, అలాగే మిడిల్ లో గోల్డ్ జరీ ఇచ్చాడు. కడ్డీ బోర్డర్ టైప్ లో తీసుకున్నారు. ఎటువంటి అంటే ఫ్లవర్ డిజైన్స్ లాగా ఏమి ఇవ్వకుండా ప్లెయిన్ కడ్డీ బోర్డర్ వచ్చింది. కింద వేరియేషన్ చూపించారండి, డబుల్ బోర్డర్ వచ్చింది. అంటే పైన ఏదైతే బోర్డర్ తీసుకున్నారో యాజ్ ఇట్ ఈస్ గా ఆ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూనే మనకి ఇంకొక క్రీపర్ కూడా ఇచ్చారనమాట, టర్నింగ్ క్రీపర్. ఈ డిజైన్ మనం ఇంతకు ముందు మనం పళ్ళులో చూసాం. సేమ్ అదే డిజైన్ మళ్ళీ మీకు బోర్డర్ పైన టర్నింగ్ డిజైన్ చేశారు. సేమ్ కలర్స్ కాంబినేషన్ తో సేమ్ డిజైన్ ని మనకి సెకండ్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఓన్లీ కింద బోర్డర్ లో మాత్రమే ఈ బోర్డర్ ని యాడ్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. ఈ టోటల్ వెయిట్ లెస్ శారీ మేడం, ఇది లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్. ఓకే, దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇందులో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం. ఓకే, కొల్లం సిల్క్ లోనే కలర్స్ కూడా చాలా ఉన్నాయండి. అలాగే మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, అది కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ కొల్లం సిల్క్ కి ఎక్కువ ప్లెయిన్ ఇస్తూ ఉంటారు. ప్లెయిన్ సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో మనకి పైన త్రూ అవుట్ శారీ అంతా కూడా అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6889. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మరో శారీ మేడం, ఇది కూడా కొల్లం సిల్క్ లో మేడం. కొల్లం సిల్క్ లోని, కొల్లం సిల్క్ లైట్ వెయిట్ మేడం. ఇది కూడా ఓకే, కాపర్ జరీ డిజైన్. దీని అవుట్ లైనింగ్ అంతా పళ్ళు మిడిల్ పార్ట్ అండి. అవుట్ లైనింగ్ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ తోటి డిజైన్ చేశాడు. ఓకే, ఇక్కడంతా కూడా మనకి ఓన్లీ సింగిల్ కలర్ అంటే జరీ మాత్రమే యూస్ చేశారు. మళ్ళీ 2 సైడ్స్కి వచ్చేసరికి సేమ్ డిజైనే, కానీ దీంట్లో మనకి ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది. సెకండ్ వైపుకి వచ్చేసరికి మనకి ఆరెంజ్ షేడ్ని మిక్స్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇట్లా డైమండ్స్ లాగా వచ్చేటట్లుగా తీసుకున్నారు. 2 సైడ్స్ బోర్డర్ ఇలా వస్తుంది. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ బోర్డర్స్ వస్తాయి. అంటే జనరల్గా శారీస్ అన్నిటికీ బోర్డర్స్లో డిజైన్ ఇస్తూ ఉంటారు. మనకి పట్టు కొంచెం లైట్ వెయిట్ పట్టు తీసుకున్నా, లేకపోతే హెవీ కంచి పట్టు తీసుకున్నా కూడా మనకి ఏంటంటే బోర్డర్స్ ఎక్కువ హెవీగా ఇచ్చేస్తూ ఉంటారు జరీతో. దీంట్లో అలా కాకుండా కల్నేత బ్యాక్గ్రౌండ్తో గ్రీన్ లాగా తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి పింక్ బోర్డర్ వస్తుంది. ఇవి బిగ్ బోర్డర్స్ తీసుకుని దాంట్లో కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్ ఇచ్చి పైన సిల్వర్ జరీ, అటు ఇటు కడ్డీ బోర్డర్లో మనకి సిల్వర్ జరీ తీసుకున్నారు. కింద బోర్డర్లోకి వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్స్ తీసుకున్నారు. పింక్కి గోల్డ్ కలర్ బోర్డర్స్ ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇది ప్లెయిన్ ఇవ్వడం వలన మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అది కూడా మనకి దట్టు పట్టు థ్రెడ్ తీసుకున్నారు. మొత్తం మిడిల్ లో కూడా ఫుల్ హెవీ టర్నింగ్ డిజైన్ ఉంటుంది. ఓకే, టర్నింగ్ డిజైన్. ఓకే, ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ గ్రీన్ కలర్, ఇక్కడ ఆరెంజ్ కలర్, ఈ 2 కలర్స్ కూడా మనకి పళ్ళులో వచ్చాయి డిజైన్ లో. అదే కలర్స్ కాంబినేషన్ తో ఫుల్ శారీ అంతా మిడిల్ లో క్రీపర్ లాగా తీసుకున్నారు. లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక క్రీపర్ ని ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి బచ్చల పండు కలర్ లాగా వచ్చింది. ఇది కొల్లం సిల్క్. కొల్లం సిల్క్. ఓకే, బ్లౌజ్, ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకు ప్లెయిన్ ఉంటుంది మేడం. అంటే శారీ కంటిన్యూషన్. ఓకే, 2 సైడ్స్ బోర్డర్స్ కూడా పైన వచ్చేసరికి గ్రీన్ మిక్స్ బోర్డర్ వచ్చింది, కింద మనకి పింక్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. అంటే త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ వచ్చాయో అవే బోర్డర్స్ మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఇది 6689. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ మరో శారీ మేడం. ఓకే, అది కూడా కొల్లం సిల్క్ మేడం. ఇది పళ్ళు పార్ట్ మేడం. అంటే 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు మేడం. మిడిల్ అంతా కూడా మీకు ఇట్లా జరీ కడ్డీ డిజైన్ ఇచ్చారు. కాంట్రాస్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు అనమాట కడ్డీ స్టైల్లో. అంటే ఇది పళ్ళుకి మిడిల్ పార్ట్. శారీ అంతా కూడా బ్లూ కలర్ తీసుకున్నారు కదా, దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో పింక్ అలాగే ఎల్లో కలర్తో మనకి థ్రెడ్ వర్క్ లాగా తీసుకున్నారు. అది కూడా జిగ్జాగ్ లైన్స్ వచ్చింది. 2 సైడ్స్ వచ్చేసరికి సేమ్ డిజైనే, సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ అలాగే లీవ్స్ అంతా కూడా మనకి పింక్తో తీసుకున్నారనమాట. ఇలా మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేస్తారు. ఇది వచ్చేసి మనకి పళ్ళుకి బోర్డర్. శారీ అంతా కూడా మీకు చిన్న చిన్న లీవ్స్ బూటా థ్రెడ్ తోటి లీవ్స్ థ్రెడ్ వర్క్ బూటా ఉంటుంది మేడం. ఓకే, లీవ్స్తో మనకి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి పింక్ కలర్ ఫ్లవర్ వస్తే ఇంకొక చోట వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ అంటే ఎల్లో కలర్ కాంబినేషన్
కాంబినేషన్తో ఫ్లవర్ తీసుకుని లీవ్స్ అంతా కూడా మనకి పింక్ ఇచ్చారనమాట. అంటే కాంట్రాస్ట్గా మనకి ఇక్కడ ఇంకొక డిజైన్ వస్తుంది. మీకు పై వైపు బార్డర్ వచ్చేసి మీకు ఒక జరీ ఇంకా టిష్యూ బార్డర్ ఉంటుంది. 3 కలర్స్ ఇచ్చారు. పింక్ కలర్, మజెంటా పింక్ కలర్, అలాగే సిల్వర్ జరీ, గోల్డ్ జరీతో మనకి బోర్డర్స్ తీసుకున్నారు. మనకి కింద కూడా సేమ్ కలర్స్ కాంబినేషనే కానీ కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది. ఈ బిగ్ బోర్డర్లో మజెంటా పింక్ కలర్ ఏదైతే ఉందో అక్కడ మనకి ప్లెయిన్గా వదిలేసి జరీ బోర్డర్స్ మీద మనకి మళ్ళీ జరీతోనే డిజైన్ చేశారు. దీంట్లో పింక్ కలర్తో లీవ్స్ పార్ట్ ఇచ్చేసి ఈ జరీ బోర్డర్లో మళ్ళీ సిల్వర్ జరీతో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఈ డిజైన్ మనం యాజ్ ఇట్ ఈస్గా పళ్ళులో చూసాం. అవునండి, అవుట్లైనింగ్ డిజైన్ పళ్ళు అవుట్లైనింగ్ డిజైన్ లో చూసాము. అదే కంటిన్యూగా బార్డర్ లో డిజైన్ చేసాము. అదే డిజైన్ ని కొంచెం బిగ్ సైజ్ లో మనకి ఈ బార్డర్ లో యాడ్ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? సేమ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. పైన మనకి చిన్న బార్డర్ తీసుకుంటారు 3 కలర్స్ కాంబినేషన్తో. కింద వచ్చేసరికి మనకి త్రూ అవుట్ సారీ అంతా బిగ్ బార్డర్ ఎలా అయితే వచ్చిందో అలాగే మనకి కింద కూడా బిగ్ బార్డర్ ఇస్తారు, కానీ ప్లెయిన్ ఇస్తారు అనమాట. దీని కాస్ట్ ఎంత అండి? ఈ కాస్ట్ వచ్చేసి మీకు ఈ శారీ 7689 మేడం. ఓకే నర్సింగ్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ పట్టు శారీస్లో బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, వెల్కమ్. చూసారు కదండి, పట్టు శారీస్లో బ్రైడల్ కలెక్షన్ అలాగే లైట్ వెయిట్ పట్టు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే విద్యానగర్లో ఉన్న శ్వేతా శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.